మన జీవితంలో మనకు కావలసిన వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతాం. అదేంటి, నిన్నటి వరకు నాతో ఉన్న వ్యక్తి సడన్గా ఈరోజు లేరంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు అనే ఒక కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకే మనిషి చావు అనేది మోడర్న్ సైన్స్ కూడా ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఈ రోజుటి ఈ వీడియోలో అసలు మనిషి ఊపిరి తీసుకోవడం ఆపేసిన క్షణం నుండి తిరిగి మళ్ళీ ఈ భూమి మీద పునర్జన్మ తీసుకునేంత వరకు తన కళ్ళతో ఏం చూస్తాడు అన్న విషయాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను. సో నెక్స్ట్ 10 నిమిషాలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి ప్రశాంతంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని ఒక మరణించిన వ్యక్తి ప్రపంచంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. సో దిస్ ఈజ్ విజయ్ కుమార్. వెల్కమ్ టు విజయ్ కుమార్ ఫ్యాక్ట్స్. ఒక మనిషి తన చివరి శ్వాస తీసుకున్న తర్వాత తన ఒంట్లో నుండి అయోమయ స్థితిలో ఉన్న ఆత్మ నిదానంగా లేచి కూర్చుంటుంది. ఎదురుగా తనకు కావలసిన వాళ్ళు ఎవరినో చూసి ఏడుస్తుండడం, గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం గమనించి ఆశ్చర్యపోతుంది. అసలు వీళ్ళందరూ ఎవరి గురించి ఇంతలా ఏడుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే తన కళ్ళ ముందు ప్రాణం లేకుండా పడి ఉన్న తన శరీరాన్ని మొట్టమొదటిసారిగా చూస్తుంది. అప్పుడు ఆత్మ, నా శరీరం నాకే కనిపిస్తుంది ఏంటి, నేనేదో పీడకల కంటున్నట్టుగా ఉన్నాను, నిద్రలేస్తే సరిపోతుందిలే అనుకుని మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పీడకల కంటున్నారు. ఆ పీడకలలో మీరు 50 అంతస్తుల బిల్డింగ్ నుండి కింద పడుతున్నారు. మీరు కళ్ళు తెరిస్తే ఆ కళ అక్కడితో ఆగిపోతుంది. కానీ మీరు కళ్ళు తెరవలేకపోతున్నారు, ఆ కళను ఆపలేకపోతున్నారు. ఆ టైంలో మీరు ఎలా అయితే భయపడతారో, ప్రాణం పోయిన మొదటి కొన్ని నిమిషాలు తప్పకుండా ఆత్మ కూడా ఇలాంటి భయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అలా కొద్దిసేపు ప్రయత్నించిన తర్వాత ఇక తన ప్రాణం పోయిందని తెలుసుకుంటుంది. ఇక అప్పటి నుండి తన శరీరం దగ్గరే కూర్చుని వచ్చిపోయే వాళ్ళను చూస్తూ భరించలేనంత బాధను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ తర్వాత తన ఇంట్లో తనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చుని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత తనకి ఇష్టమైన వ్యక్తుల దగ్గరకు వెళ్ళి వాళ్ళను చాలా దగ్గరగా ప్రేమగా చూస్తూ వాళ్ళను విడిచి ఎలా వెళ్ళాలో అర్థం కాక సతమతమవుతుంది. అలా మొదటి 2-3 రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అంత్యక్రియలను దగ్గరే ఉండి చూస్తూ తను ఎంతో ప్రేమగా గర్వంగా చూసుకున్న తన శరీరాన్ని చిట్ట చివరిసారిగా చూసుకుంటుంది. ఇక అంత్యక్రియలు ముగిసిన తర్వాత 4వ రోజు ఆ ఆత్మ ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళు ఎర్రటి కళ్ళతో, అతి భయంకరమైన నల్లటి శరీరంతో ఆ ఆత్మను ఒక గాలం లాంటిది వేసి బలవంతంగా ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఆ ఆత్మ భయంతో ఏడుస్తూ అక్కడే ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా జాలి దయ అంటే తెలియని యమభటులు ఎటువంటి కనికరం లేకుండా యమలోక ప్రయాణం మొదలుపెట్టిస్తారు. అయితే మంచి కర్మలను చేసిన ఆత్మలతో మాత్రం యమభటులు కఠినంగా ప్రవర్తించరు. అలాగే వాళ్ళను తీసుకువెళ్ళే దారి కూడా అంత కష్టతరంగా ఉండదు. కానీ పాపాలు ఎక్కువగా చేసిన ఆత్మలకు మాత్రం 4వ రోజు నుండి 10వ రోజు వరకు రోజుకు 27 యోజనాల అతి భయంకరమైన దారిలో నడవాల్సి ఉంటుంది. ఆ దారిలో ముళ్ళు, జారుతున్న ఇసుక, పదునైన గులకరాళ్ళు, నాచుపట్టిన నేల, ఇనుప సూదులు, నిప్పులు పరిచిన నేల వంటి ఎన్నో ప్రదేశాలను దాటుకుని రావాల్సి ఉంటుంది. అలా 10వ రోజు పూర్తయ్యేసరికి 189 యోజనాల దూరాన్ని పూర్తి చేసుకుంటుంది. అయితే 4వ రోజు నుండి 10వ రోజు వరకు కూడా ఈ ఆత్మకు దాహం మరియు ఆకలి అనేటివి ఉంటాయి. అందుకే గరుడ పురాణంలో వీలైతే ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి చనిపోయిన వ్యక్తి సమాధి దగ్గర కానీ లేకపోతే వాళ్ళు చనిపోయిన ఇంట్లో కానీ ఖచ్చితంగా పిండం పెట్టాలి అని
గరుడ పురాణంలో రాసి ఉంటుంది. అలా పెట్టకపోతే ఆ 10 రోజులు భయంకరమైన ప్రయాణం చేయడానికి అవసరమయ్యే శక్తి లేక చిత్రహింసలు అనుభవిస్తూనే ప్రయాణం కొనసాగిస్తుంది. ఇక 11వ రోజు ఆ ఆత్మ అతి భయంకరమైన వైతరిణి నదిని చేరుకుంటుంది. అక్కడ ఆ ఆత్మకు ప్రేత శరీరం దక్కాలంటే ఇక్కడ మనం 11వ రోజు ఖచ్చితంగా పిండ ప్రదానం అనేది చేయాలి. ఒకవేళ పిండ ప్రదానం చేయకపోతే యమలోకానికి వెళ్ళలేక భూమి మీద ఇరుక్కుపోయి ప్రేతాత్మగా మారి తన ఇంటి చుట్టూ, తనను దహనం చేసిన స్థలం చుట్టూ తిరుగుతూ తనకు ఎవరో ఒకరు పిండం పెట్టకపోతారా అని ఎదురు చూస్తూ చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటుంది. అయితే 11వ రోజు పిండ ప్రదానం జరిగిన ఆత్మలకు మాత్రం ప్రేత శరీరంలోకి చేరి వైతరిణి నదిని దాటడం మొదలు పెడతాయి. చీము నెత్తురుతో, ఎముకలు మాంసముతో అతి భయంకరంగా ఉండే ఈ నదిని దాటడం మంచి కర్మ చేసిన వారికి మాత్రం చాలా సులువుగా ఉంటుంది. కానీ చెడు కర్మలు చేసిన ఆత్మలకు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటుంది. నిజ జీవితంలో ఎక్కువ పాపాలు చేసిన ఆత్మలు ఈ నదిని దాటలేక యమలోకానికి వెళ్ళలేక అక్కడే చిత్రహింసలు పడుతూ ఉండిపోతాయి. ఆ తర్వాత వైతరిణి నదిని దాటిన అదే 11వ రోజు ఆ ఆత్మను యమధర్మరాజు సభలో ప్రవేశపెడతారు. అప్పుడే చిత్రగుప్తుడు జననానికి మరణానికి మధ్య ఆ ఆత్మ చేసిన పాపపుణ్యాలను యమధర్మరాజుకు వివరిస్తాడు. దాన్ని బట్టే యమధర్మరాజు ఆ ఆత్మ నరకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా అని నిర్ణయిస్తాడు. ఒకవేళ స్వర్గానికి పంపాలి అని నిర్ణయిస్తే ఆ ఆత్మను తీసుకెళ్ళడానికి స్వయంగా దేవదూతలు ఆకాశ మార్గంలో వచ్చి ఆ ఆత్మకు ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళు భూమి మీద చేసిన మంచి పనులకు గాను అక్కడ సుఖపడే అవకాశాన్ని కల్పిస్తారు. కానీ నరకానికి పంపాలి అని నిర్ణయిస్తే మాత్రం వాళ్ళను ప్రేత శరీరం నుండి యాతన శరీరంలోకి పంపిస్తారు. ఈ యాతన శరీరానికి స్పర్శ, నొప్పి అనేటివి ఉండడం వల్ల దీన్ని అగ్నిలోకి వేస్తే నొప్పి తెలుస్తుంది, కానీ భస్మం మాత్రం అవ్వదు. అలా యాతన శరీరం నరకంలోని రకరకాల శిక్షలను అనుభవిస్తూ ఎప్పుడెప్పుడు తన శిక్షాకాలం పూర్తవుతుందా అని నొప్పితో, బాధతో నెలల పాటు, సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాంటి తప్పులకు ఎలాంటి శిక్షలు వేస్తారనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి ఫ్రెండ్స్. ఏ ఆత్మలైతే భూమి మీద పాప పుణ్యాలను సరిసమానంగా చేసి ఉంటాయో చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రాద్ధ కర్మలను ప్రధానంగా సరైన విధంగా చేసి ఉంటారు. ఆ ఆత్మలకు మాత్రం పితృలోకాల అనుమతి లభిస్తుంది. పితృలోకంలో స్వర్గం లాంటి భోగాలు ఉండవు, నరకం లాంటి బాధలు ఉండవు. కానీ ప్రశాంతంగా ఒకే చోట ఉంటూ ఆత్మ పునర్జన్మ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోతుంది. అయితే పితృలోకంలో ఉన్నన్ని నాళ్ళు భూమి మీద ఉన్న కుటుంబ సభ్యులు ప్రతి నెల వాళ్ళు చనిపోయిన డేట్లో పెట్టే పిండ ప్రదానాలు, తర్పణాలే ఈ ఆత్మకు ఆహారంగా అవుతాయి. ఒకవేళ వాళ్ళది చేయకపోతే పితృలోకంలో కూడా ఆత్మకు శాంతి లభించదు. అదేవిధంగా ఆత్మ తను చేసుకున్న పాప పుణ్యాలను బట్టి, తన కుటుంబీకులు చేసే శ్రాద్ధ కర్మలను బట్టి స్వర్గ, నరక, పితృలోకాల సమయాన్ని గడిపి సమయం ముగిసిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీద పునర్జన్మ పొందడానికి సిద్ధమవుతుంది. అయితే వీళ్ళు ఎన్ని రోజులు స్వర్గ, నరక, పితృలోకాల్లో ఉంటారు అన్నది కంప్లీట్గా వాళ్ళ పాప పుణ్యాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కొన్ని నెలలు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అయినా అవ్వచ్చు. కానీ వాళ్ళ సమయం పూర్తి చేసుకున్న తర్వాత పునర్జన్మ పొందాలంటే మాత్రం
ఖచ్చితంగా కుటుంబీకులు వాళ్ళు చనిపోయిన 360 రోజుల తర్వాత సంవత్సరికం చేయించి ఉండాలి. అలా సంవత్సరికం జరిగిన ఆత్మలకు మాత్రమే పునర్జన్మ పొందడానికి అర్హులవుతారు. అయితే సమయం పూర్తయిన సంవత్సరికం జరగని ఆత్మలు మాత్రం ప్రేతాత్మలుగా మారి ఆకలి బాధలతో వాళ్ళు చనిపోయిన ఇంట్లోనూ వాళ్ళను దహనం చేసిన ప్రదేశాలను తిరుగుతూ ఉండిపోతాయి. ఒక మనిషి చనిపోయిన తర్వాత అంతా అయిపోయిందిలే అని చేతులు దులిపేసుకుని ఇవన్నీ పాటించడానికి నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను అనే మాటల్ని కట్టిపెట్టి బ్రతికున్నన్ని రోజులు కేవలం మన కోసం కష్టపడిన వాళ్ళ కోసం పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు లాంటి పద్ధతులను ఖచ్చితంగా అందరూ పాటించాలని కోరుకుంటూ ఈ వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.